వెల్కమ్ బ్యాక్. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలానికి తరలి వచ్చే భక్తుల సౌకర్యాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. గత ఏడాది కంటే ముందుగానే ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో చిన్న చిన్న సంఘటనలు జరిగాయని స్పష్టం చేశారు. అయితే అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేసేందుకు పగడ్బందీ చర్యలు తీసుకున్నామంటున్న కలెక్టర్ రాజకుమారితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్నటువంటి కంప్లీట్ గా ఏదైతే శివభక్తులకైతేనేమి సాధారణ భక్తులకైతేనేమి వీరందరికీ కూడా దర్శనాలకు సంబంధించి అలాగే వారికి సంబంధించినటువంటి సౌకర్యాలకు సంబంధించి కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తున్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు ఎలా ఏర్పాట్లు అనేవి ఎన్ని చేస్తున్నారు? శ్రీశైల క్షేత్రంలో నిన్నను 71,000 మంది చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. శివస్వాములు 22,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి స్పర్శ దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మీరు చూస్తున్నారు, వేకువజాము నుంచి ఎంత ప్రశాంతంగా క్యూ లైన్స్ వెళ్తున్నాయి. భక్తులు చాలా ఆధ్యాత్మికతతో మన పరిచారకులు చెప్తున్న స్వామివారి మాటల్ని అమ్మవారి మాటల్ని వింటూ చాలా చక్కగా దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఇదే ప్రశాంతత వాతావరణం కొనసాగడానికి ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఈసారి ఏం రెక్టిఫై చేస్తున్నారు? వాళ్ళని ఏం ఐడెంటిటీ చేశారు? వారిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? పొరపాట్లు ఏమీ లేవు. మనకి వచ్చిన పిలిగ్రిమ్స్ ఏంటంటే, మీరు చూస్తే మొదటి రోజు 6,000 మంది శివస్వాములు దర్శనం చేసుకొని గత బ్రహ్మోత్సవాలు, రెండో రోజు 7,000, మూడవ రోజు 8,000, నాలుగో రోజు 9,000. సంఖ్యాపరంగా గత ఏడాది శివస్వాముల స్పర్శ దర్శనం చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది చూస్తే మొదటి రోజు 6,000, కానీ రెండో రోజు ఒకేసారి 23,000కి హైక్ అయింది. అందరూ స్పర్శ దర్శనం కావాలని కోరుకోవడంతో క్యూ లైన్ అన్నది చాలా స్మూత్ గా నడుస్తుంది. అందుకనే మేము భక్తులకి మనవి చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా శివస్వాములకి మనవి చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా చంద్రావతి కళ్యాణ మండపంలో చక్కటి ఫెసిలిటేషన్ ఉంది, భోజన వసతి ఉంది, నీటి వసతి ఉంది, మెడికల్ ఫెసిలిటీ ఉంది. అక్కడ సేద తీరండి. మీ స్లాట్ వచ్చినప్పుడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని త్వరగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా మీరు సహకరిస్తే చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం అయిపోతుంది అని చెప్పి నేను శివస్వాములందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గతానికి భిన్నంగా ఈసారి 4 రెట్లు అధికంగా భక్తులు వస్తున్నారు. మరోవైపు శివరాత్రికి సంబంధించినటువంటి ముందు రోజు అలాగే కంప్లీట్ గా ఇంకా ఎక్కువ మంది వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఎన్ని లైన్లకు సంబంధించి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ప్రణాళిక అనేది చేసుకోవడం జరిగింది? మనందరికీ తెలుసు, మనకి శ్రీశైల క్షేత్రంలో ఒక్క ఎంట్రన్స్ మాత్రమే ఉంటుంది. క్యూ లైన్స్ అన్నీ కూడా మనకి శ్రీకృష్ణదేవరాయ గోపురం నుంచే రన్ అవ్వాలి. అందుకని మనం 4 క్యూ లైన్స్ రన్ చేస్తూ ఉన్నాము. అలంకార దర్శనం అయితే గంటకి 4,000 మందికి దర్శనం మనం కల్పించగలం. ఇంకా కొంచెం క్యూ లైన్ ఫాస్ట్గా మూవ్ చేస్తే 5,000 వరకు మ్యాక్సిమం గంటకి దర్శనం కల్పించగలం. అందుకని శివరాత్రి రోజు 1:30కే క్యూ లైన్ స్టార్ట్ అయిపోతుంది. క్యూ లైన్ కంటిన్యూగా కొనసాగుతుంది. ఒక్క పాగా అలంకరణ సమయంలోనే మనం లైట్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా క్యూ లైన్లో ఉంటారు కాబట్టి, కానీ స్వామివారి దర్శనము ఆ టైంలో జరగదు, అంత చీకటిగా ఉంటుంది. కంటిన్యూస్గా 24 hours ఎక్సెప్ట్ పాగా అలంకరణ సమయం, స్వామివారి నైవేద్యం సమయం తప్పించి మిగిలిన టోటల్ కంటిన్యూస్గా క్యూ లైన్ రన్ చేయడానికి శివరాత్రికి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. 150,000 వరకు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాము. గత ఏడాది 109,000 మంది మనకి దర్శనం చేసుకున్నారు కాబట్టి 150,000 మందికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మరోవైపు చాలా మంది పాగా అలంకరణ చూడాలని ఆతృత పడతారు. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమందికి అక్కడ అవకాశం ఉంటుంది? మనకు పాగా అలంకరణ మనకి టెంపుల్ ప్రాంగణం లోపల జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ మందికి ఫెసిలిటేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎంత మ్యాక్సిమం ఫెసిలిటేట్ చేసినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ పాగా అలంకరణ తర్వాత బయటకు రావాలంటే 8,000 మందికి మాత్రమే ఫెసిలిటేట్ చేయగలం. సో 8,000 మందిలో మ్యాక్సిమం శివభక్తులు రావడానికి, పాగా అలంకరణ చూడడానికి వాళ్ళు చాలా మంది వస్తారు. వారికి మనం ప్రయారిటీ ఇస్తూ 8,000 మంది వరకు మాత్రం పాగా అలంకరణకి ప్రత్యేకమైన పాసెస్ ఇచ్చి ఈసారి జాగ్రత్తగా ఏర్పాట్లు చేసి, అలంకరణ జరిగిన తర్వాత కూడా 4 వైపులు ఉన్న మనం గేట్స్, ఇటు హరిహరరాయ గోపురం కానీ, శ్రీకృష్ణదేవరాయ గోపురం కానీ, లేదు అంటే శివాజీ గోపురం కానీ, బ్రహ్మానంద గోపురం కానీ, ఈ 4 గోపురం నుంచి ఎటువైపు నుంచైనా వాళ్ళు బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
చివరిగా చెప్పండి మేడం, అలాగే పాతాళ గంగకు సంబంధించి, ఎందుకంటే వచ్చిన ప్రతి భక్తుడు కూడా పుణ్య స్నానం చేయాలని తాపత్రయపడతాడు. అలాగే అటవీ శాఖకు సంబంధించి అంటే 24 hours కూడా ఉండదు, 9 గంటల వరకే ఉండదు. లాస్ట్ టైం ఏదో 2 days సంబంధించి ఇచ్చారు. సో ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది? పాతాళ గంగలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? పాతాళ గంగ చాలా మంది చాలా భక్తి భావంతో అక్కడ స్నానాలు చేస్తారు. అక్కడ చాలా మంది షాప్స్ పెట్టడం వల్ల ఇబ్బందికరంగా ఉంది. మీరు చూసారు, వాటన్నింటిని తొలగించి స్టెప్స్ వైపుకి తీసుకువెళ్ళాము. కంప్లీట్ వాటర్ అన్నింటిని కూడా ప్యూరిఫై చేశాము. అక్కడ 24/7 పాతాళగంగ, లింగాలగట్టు 2 చోట్ల కూడా 24/7 292 స్విమ్మర్స్ని ప్రొవైడ్ చేశాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కొంతమంది స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, 650 పైన ఉన్నాయి. అన్ని స్టెప్స్ దిగడం పర్వాలేదు, ఎక్కడం చాలా కష్టం. అందుకని చెప్పి మనం షవర్ బాత్స్ని కూడా పెట్టాము, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ని కూడా పెట్టాము. వాటిని భక్తులు ఉపయోగించుకోవాలి. తర్వాత మనకి లింగాలగట్టు దగ్గర కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ పెట్టాము. భవానీ ఘాట్ దగ్గర షవర్ బాత్స్ పెట్టాము, పాతాళ గంగా లోపలికి వెళ్ళలేని వాళ్ళకి. వీటిని కూడా భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఫారెస్ట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకున్నాము. తర్వాత మనము ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ మెన్ చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఎక్కువగా మనకి 2 liters 5 liters వాటర్ బాటిల్ ఎలో చేయడంతో చిన్న వాటర్ బాటిల్ని కూడా ఎలో చేయాలని భక్తుల నుంచి విజ్ఞప్తి వచ్చింది. ఆ విజ్ఞప్తిని కూడా కన్సిడర్ చేశాము. ఈరోజు ఆఫ్టర్నూన్కి మనకి శ్రీశైలంలో మనకి ప్లాస్టిక్ నిషేధం ఉంది, కానీ ఎక్కువ మంది భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండడాని గురించి, ఎందుకంటే వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ చిన్న ఇబ్బంది కూడా తలెత్తకూడదు. అందుకని 1/2 liter వాటర్ బాటిల్ని కూడా మనము ఆఫ్టర్నూన్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. సో మొత్తానికి మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్గా ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నాము. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తలెత్తేందుకు చూస్తామని చెప్పేసి కలెక్టర్ రాజ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో హరికిషన్, విషయం టీవీ.